హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కెరీర్ గైడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కొరకు జరిగే నీట్ ఎగ్జామ్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. సో నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డిఫరెంట్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుంది నేషనల్ లెవెల్లో. అందులో నీట్ ఒకటి, లైక్ జేఈ మెయిన్స్, నెట్ ఇలాంటి ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుంది. నీట్ ఎగ్జామ్ యొక్క పర్పస్ ఏంటి? అడ్మిషన్ టు ఎంబీబీఎస్, బీడిఎస్, ఆయుష్ అండ్ వెటర్నరీ కోర్సెస్. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఆయుష్లో భాగంగా ఉండే కోర్సెస్, హోమియోపతి కానీ ఆయుర్వేద అలాంటి కోర్సెస్. ఇవి డెంటల్ సైన్సెస్. బీడిఎస్ అంటే డెంటల్ సైన్సెస్. సో ఈ ఎగ్జామ్ ఫార్మాట్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే 720 మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్లో. అంటే 180 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. 180 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఫిజిక్స్ నుంచి 45 క్వశ్చన్స్, కెమిస్ట్రీ నుంచి 45 క్వశ్చన్స్, బయాలజీ అంటే బాటనీ ప్లస్ జువాలజీ. సో బాటనీలో 45 క్వశ్చన్స్ అండ్ జువాలజీలో 45 క్వశ్చన్స్. టోటల్ 180 క్వశ్చన్స్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఇఫ్ అవర్ ఆన్సర్ ఈజ్ రైట్, మన ఆన్సర్ కరెక్ట్ అవుతే మనకి 4 మార్క్స్ అవాయిడ్ చేయబడతాయి. ఇఫ్ అవర్ ఆన్సర్ ఈజ్ ఇన్కరెక్ట్, -1 నెగిటివ్ మార్కింగ్ పడుతుంది. సో టోటల్గా అవుట్ ఆఫ్ 720 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. సో మనం క్వశ్చన్ అటెంప్ట్ చేయకుంటే ఏముండదు, బట్ క్వశ్చన్ అటెంప్ట్ చేసి రాంగ్ అయితే మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. జాగ్రత్తగా గమనించగలరు. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది? అప్కమింగ్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉందంటే May 4th రోజు ఉంది, 2025. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉంది. నెక్స్ట్, సో నీట్లో సీట్ అలొకేషన్ ఎలా ఉంటుంది? సో నీట్లో సీట్ అలొకేషన్ ఎలా ఉంటుంది బ్రీఫ్గా చెప్పాలంటే, సపోజ్ ఇక్కడ ఆల్ ఇండియా కోటా అని ఉంటుంది, స్టేట్ కోటా అని ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే, సపోజ్ మన దేశంలో 1000 సీట్లు ఉన్నాయి అనుకోండి. ప్రతి స్టేట్లో, అన్ని స్టేట్లలో కలిపి, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, అన్ని స్టేట్లలో కలిపి ఒక 1000 సీట్లు ఉన్నాయి అనుకుంటే మన భారతదేశంలో 15% అంటే లైక్ 150 సీట్స్ అనేటివి ఆల్ ఇండియా కోటా కింద రిజర్వ్ చేయబడతాయి. 85% సీట్స్ అనేవి స్టేట్ కోటా కింద రిజర్వ్ చేయబడతాయి. సో ఇంకా కొంచెం డెప్త్ వెళ్తే ఎలా అంటే, మన తెలంగాణలోనే ఒక డిఫరెంట్ కాలేజెస్లో అన్ని కాలేజ్ కలిపి 1000 సీట్లు ఉన్నాయి అనుకుందాం. యాక్చువల్ రియల్ నెంబర్ 4000+ ఉంది, బట్ మన సింప్లిఫై చేయడానికి ఒక 1000 సీట్స్ ఉన్నాయి అనుకుందాం తెలంగాణలో. సో 15% ఆల్ ఇండియా కోటాలో వెళ్ళిపోతాయి. లైక్ ఏంటంటే 150 సీట్స్ అనేవి ఆల్ ఇండియా కోటా అండ్ మిగిలిన 850 సీట్స్ అనేవి స్టేట్ కోటా. సో ఈ 150 మనం ఆల్ ఇండియా కోటా ఇచ్చాం కదా. ఇది కూడా ఎలా ఉంటుందంటే, ఒక పర్టికులర్ కాలేజ్లో, మన తెలంగాణలో ఒక పర్టికులర్ కాలేజ్లో 1000 సీట్, లైక్ 100 సీట్స్ ఉన్నాయి. 100 సీట్స్ ఉంటే అందులో 15 అనేటివి ఆల్ ఇండియా కోటా వాళ్ళకి కేటాయించబడతాయి. అండ్ మిగిలిన 85%, లైక్ మిగతా 85 సీట్స్ అనేటివి సో కాలేజ్ లెవెల్లో కూడా ఈ ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా కూడా ఉంటుంది. సో మెయిన్ నేను చెప్పదలుచుకున్న పాయింట్ అది. సో ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది MCC చేస్తుంది, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ. సో ఈ 85% ఆఫ్ కోటా సీట్స్కి స్టేట్ అథారిటీస్ చేస్తుంటాయి. సో ఆల్ ఇండియా కోటాల రిజర్వేషన్ ఎలా ఉంటుంది అంటే, కరెంట్ ఉన్న రిజర్వేషన్ ప్యాటర్న్ ఇది.
ఎస్సీలకి 15% ఉంటుంది, ఎస్టీలకి 7.5% ఉంటుంది, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి 27% ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% ఉంటుంది, మిగిలినవి అన్రిజర్వ్డ్. అండ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి హారిజెంటల్గా లైక్ సపోజ్ ఎట్లా అంటే అన్రిజర్వ్డ్లో వాళ్ళకి ఒక కాలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ 20 సీట్స్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంటే అందులో 5% అంటే ఒక్క సీట్ అనేటిది పీడబ్ల్యూడి వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో మనం అంత డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఇది జనరల్గా ఉండే రిజర్వేషన్ కరెంట్ ఆల్ ఇండియా లెవెల్లో ఇది అప్లై అవుతుంది. సేమ్ స్టేట్కి వస్తే కూడా మన ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో సేమ్ ఇలానే రిజర్వేషన్ అప్లై అవుతుంది. తెలంగాణలో అయితే ఈడబ్ల్యూఎస్ ఉంది 10%. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఆంధ్రప్రదేశ్. అండ్ తెలంగాణలో కూడా ఎస్టీ వాళ్ళకి 10% జీవో ఉంది. బట్ ఇది కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయి. బట్ ఐ థింక్ దే ఆర్ గోయింగ్ విత్ 10%. జనరల్గా అయితే ఏపీ తెలంగాణలో రెండిట్లలో ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ వాళ్ళకి 6%, తెలంగాణలో 10%, బీసీ వాళ్ళకి 29%. అంటే ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి బీసీలో కూడా, బీసీఏ, బీసీ, డిఈ. సో లైక్ బీసీఏ వాళ్ళకి 7%, బీసీబీ వాళ్ళకి 10%, బీసీసీ 1, బీసీడీ 10%, బీసీ 4%, లైక్ ఓవరాల్గా 29%. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10%. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఆంధ్రప్రదేశ్. మిగిలిన సీటు అన్రిజర్వ్డ్ కోటా. సేమ్ 5% హారిజాంటల్ అంటే లైక్ తెలంగాణలో సపోజ్ స్టేట్ కోటా కింద ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అర్థం అవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ 4,000 సీట్స్ ఉన్నాయి అనుకుందాం. తెలంగాణలో ఓవరాల్గా 4,000 సీట్స్ ఉన్నాయి. 4,000 సీట్స్ ఉంటే, అంటే ఇది ఎగ్జాక్ట్ నెంబర్ కాదు, బట్ అప్రాక్సిమేట్లీ వీ హ్యావ్ 4,000 above సీట్స్ ఇన్ తెలంగాణ ఎంబీబీఎస్ సీట్స్. అయితే 4,000లో 15% ఎంత? సో అప్రాక్సిమేట్లీ 600 సీట్స్ ఆల్ ఇండియా కోటాలో వెళ్ళిపోతాయి. ఇంకా స్టేట్ కోటాలో 3,400 మిగులుతాయి. 3,400 మిగులుతాయి. సో ఈ 3,400 ఒక కాలేజ్లో 100 సీట్స్ ఉన్నాయి అనుకుంటే, అంటే ఇవన్నీ కాలేజ్ కలిపి 3,400, ప్రైవేట్, గవర్నమెంట్ అన్ని కాలేజ్ కలిపి ఈ 100 సీట్స్ ఉంటాయి. ఒక కాలేజ్లో 100 సీట్స్ ఉంటాయి. ఈ 3,400లో ఒక కాలేజ్లో పర్టికులర్లో 100 సీట్స్ ఉంటాయి. లైక్ సపోజ్ మనం ఎలా అనుకున్నాం, ఎస్సీలకి 15%, ఎస్సీలకి 15% సీట్స్, ఆ కాలేజీలో 15% సీట్స్ వెళ్ళిపోతాయి. అంటే 15 సీట్స్. బీసీలకి 29 సీట్స్, సపోజ్ ఈ 29 సీట్లలో, సో ఈచ్ కేటగిరీ అన్నట్టు ఎస్సీలకి, ఇది బీసీలకి 29 సీట్స్ బీసీలకు వెళ్ళిపోయినాయి కదా. సో ఈ 29లో కూడా మనము ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి కూడా అవకాశం కల్పించాలి. కాబట్టి ఈ 29లో ఒక 5%, అంటే ఈ 29 సీట్లలో ఒక 5% అంటే సో 1
1.45. సో ఒక సీటు మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి కేటాయించబడతాయి అన్నట్టు ఈ 29 సీట్లలో. సో ఓవరాల్గా 100 సీట్స్లలో ఒక 5 సీట్స్ వరకు, దాని మీనింగ్ ఏంటంటే ఇదంతా కాంప్లెక్సిటీ చేసుకోవడం కన్నా ఆ కాలేజ్లో 100 సీట్స్ ఉంటే 5 సీట్స్ పీడబ్ల్యూడి కోటాలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది సింపుల్గా చెప్పాలంటే ఇది నార్మల్ రిజర్వేషన్ క్రైటీరియా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఒక సింపుల్ ఐడియా రావడానికి స్టేట్లో ఎలా ఉంది, సెంట్రల్ లెవెల్లో ఎలా ఉంది, అండ్ సీట్ అలొకేషన్ ఎలా అవుతుంది. అంటే ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. మనకి నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. ఆల్ ఇండియా ర్యాంక్ ఇస్తారు, మన కేటగిరీ ర్యాంక్ ఇస్తారు. కేటగిరీ ర్యాంక్ ఇస్తారు. కేటగిరీ ర్యాంక్ అంటే లైక్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అలా. ఐ థింక్ నేషనల్ లెవెల్లో ఇస్తారు ఈ ర్యాంక్ని, నాట్ ఎట్ స్టేట్ లెవెల్, కేటగిరీ ర్యాంక్ని. సో వన్స్ నీట్ రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో మనం చెప్పాము కదా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో కౌన్సిలింగ్లో ఆల్ ఇండియా కోటాకి ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అనేది వాళ్ళు చేస్తారు. అది మల్టిపుల్ రౌండ్స్లో జరుగుతుంది. సో స్టేట్ కోటా కింద స్టేట్ అథారిటీస్ చేస్తుంటాయి. సో ఈ జనరల్గా ఈ ప్రాసెస్ అనేది ప్యారలల్గానే జరుగుతుంటుంది. లేకుంటే ఏఐ ఆల్ ఇండియా కోటాలో ఒక రౌండ్ అయిపోయిన తర్వాత స్టేట్ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కొన్ని కేసెస్లో ప్యారలల్గా కూడా జరుగుతుంటాయి. స్టేట్ టు స్టేట్ వేరీ అవుతుంటుంది అది. అండ్ ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనిస్తే ఒక పర్సన్ లైక్ ఆల్ ఇండియా కోటాలో మనము 15% అన్నాం కదా. సో మన తెలంగాణలో మనం 4000 సీట్స్ ఉన్నాయనుకుంటే మెడికల్ సీట్స్. సో ఇందులో 600 సీట్స్. సో ఈ 600 సీటు ఆల్ ఇండియా కోటా. సో ఆల్ ఇండియా కోటా అంటే డిఫరెంట్ కాలేజెస్లో ఈ 600 సీట్స్ ఉంటాయి. డిఫరెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ యాజ్ వెల్. సో ఈ 600 సీట్స్లో ఆల్ ఇండియా కోటా కింద భర్తీ అవుతాయి. సో ఈ ఆల్ ఇండియా కోటాలో అంటే ఒక ఉత్తరప్రదేశ్ క్యాండిడేట్ రావచ్చు, ఒక తమిళనాడు క్యాండిడేట్ రావచ్చు, ఒక కేరళ క్యాండిడేట్ రావచ్చు, మన తెలంగాణ మనం కూడా రావచ్చు అలా. సో ఇది ఆల్ ఇండియా కోటాలో జరిగే విధానం. సో వన్స్ ఆల్ ఇండియా కోటాలో సీట్ అంటే మనం ఆల్ ఇండియా కోటాలో స్టేట్లో ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. సో డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి కౌన్సిలింగ్లో. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో సీట్ నేను అప్లై చేసుకున్నా. మన స్టేట్లో ఒక ఆల్ ఇండియా కోటాలో మన స్టేట్లో రావాలనుకున్నా. మన స్టేట్లో కాకుండా నేను ఆప్షన్స్ ఇచ్చుకున్నా, డిఫరెంట్ స్టేట్స్ ఆప్షన్స్ ఇచ్చుకున్నా. ఎందుకంటే ఆల్ ఇండియా కోటా మంచి కాలేజ్ మన స్టేట్లో రాలేదు, మళ్ళీ నాకు వేరే స్టేట్లో వేరే ఏదో కాలేజ్ వచ్చింది ఆల్ ఇండియా కోటాలో అనుకుంటే, అప్పుడు మనకి ఫ్రీ ఎగ్జిట్ అనేది ఒకటి ఉంటుంది. ఒక ఫ్రీ ఎగ్జిట్ డేట్ అనేది ఉంటుంది అన్నట్టు. అంటే మనం ఆ కాలేజ్లో జాయిన్ కాకముందు ఫ్రీ ఎగ్జిట్ డేట్. సో ఆ టైంలో మనం ఎగ్జిట్ అయిపోవచ్చు అన్నట్టు. ఫ్రీ ఎగ్జిట్ అయిపోవచ్చు. అప్పుడు ఫ్రీ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత సో వీ కెన్ పార్టిసిపేట్ ఇన్ సెకండ్ రౌండ్ ఆర్ వీ కెన్ పార్టిసిపేట్ ఇన్ అవర్ స్టేట్ రౌండ్ అట్లా. సో మన స్టేట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి కూడా మన స్టేట్ మనకు నచ్చిన కాలేజ్ని కూడా పట్టుకొని రావచ్చు అట్లా అన్నట్టు. ఒక జస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఇంకా కొంచెం డెప్త్ వెళ్తే స్టేట్లో మనకి స్టేట్ కోటాలో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి అని సీట్స్ ఉంటాయి. ఈ కేటగిరీ ఏ ఏంటంటే ఇది ఫుల్లీ ఆన్లైన్ అన్నట్టు. అంటే ఆన్లైన్ అంటే ఇక్కడ ఫ్రీ ఫిక్స్డ్ అది ఉంటుంది. అంటే మన స్టేట్ అథారిటీస్ ఫిక్స్ చేసిన ఫీజు ఉంటుంది. సో మన కౌన్సిలింగ్ అటెండ్ అయిపోయి సీట్స్ తెచ్చుకోవచ్చు ఆన్లైన్లో. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా వెబ్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ ప్రాసెస్, ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుందా లేకుంటే ఫస్ట్ సీట్ అలొకేషన్ అవుతుందా. బట్ ద థింగ్ ఈజ్ కేటగిరీ ఏలో ఇక్కడ ఫ్రీ ఫిక్స్డ్ కాలేజ్ ఫీజు ఉంటుంది.
అండ్ వన్స్ వి గెట్ మనకి ఆ సీట్ అలాట్ అయితే వెన్ అండ్ గుడ్ యాక్చువల్. సో ఈ కేటగిరీ బి అనేది ఏంటంటే మేనేజ్మెంట్ కోటా. కేటగిరీ సి ఎన్ఆర్ఐ కోటా. సో జనరల్గా మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా అంటే మనకు తెలుసు ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది. మేనేజ్మెంట్ కోటాలో సీట్ కొనాలంటే కష్టం, అందుకని మనం కేటగిరీ ఏలో వచ్చేటట్టు చూసుకోవాలి, లేకుంటే ఆల్ ఇండియా కోటాలో అయినా మంచి సీట్స్ వచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. సో అది. సో కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ కోటా, కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ కోటా. సో ఈ ఎన్ఆర్ఐ కోటాలో కూడా భర్తీ కాకుంటే మిగిలిన సీట్లని, ఇలా మిగిలిన ఎన్ఆర్ఐ కోటా మిగిలిన సీట్లని మళ్ళీ మేనేజ్మెంట్ కోటాలో వాళ్ళు భర్తీ చేస్తుంటారు. సో చాలా కాస్ట్ అవుతుంది. లైక్ మనకు తెలుసు బయట మార్కెట్లో ఎంత ఉంటుందో సీట్స్, 50 lakhs ఉంటుంది, 60 lakhs ఉంటుంది, 1 crore ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ కాలేజ్, వేరియస్ ఫ్యాక్టర్స్. సో మనం బాగా చదివి ఆన్లైన్లో లైక్ కేటగిరీ ఏలో సీట్లు కొట్టడానికి ప్రయత్నించాలి. అండ్ కట్ ఆఫ్స్ కూడా అన్రిజర్వ్డ్ వారికి 58% అండ్ రిజర్వ్డ్ వారికి 48% ఉంటాయి ఇది జనరల్గా. సో ఈ 58%కి కూడా ఒక కట్ ఆఫ్, అంటే అది ఎట్లా అంటే ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ 58%కి కరస్పాండింగ్ ఉన్న మార్క్స్ డిసైడ్ అవుతాయి. లైక్ 160 170 ఇట్లా డిసైడ్ అవుతాయి. సేమ్ ఇది కూడా 48% కూడా ఇట్లా డిసైడ్ అవుతుంది ఇన్ని మార్క్స్. ఇది ఎంతైనా ఉండొచ్చు, 170 ఉండొచ్చు, 200 ఉండొచ్చు. సో దట్ టైమ్ ఆ అకాడమిక్ కాంపిటీషన్ బట్టి పర్సంటైల్ డిసైడ్ అయిపోతుంది. ఏంటంటే 58% అంటే ఒక క్యాండిడేట్ 58% ఉన్నాడంటే ఆ క్యాండిడేట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళలో 50% మంది, 1,00,000 మంది ఎగ్జామ్ రాస్తే అతనికి 58% వస్తే దాని మీనింగ్ ఏంటంటే ఒక 50,000 మంది కంటే ముందున్నాడు, ఒక 50,000 మంది కంటే ఎన్నుకున్నాడు అన్నట్టు దాని మీనింగ్. 48% అంటే ఏంటంటే ఒక 60 మంది కంటే ఎన్నుకున్నాడు, 40 మంది కంటే ముంగట్టున్నాడు అని దాని మీనింగ్. సో జనరల్గా రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకి వాళ్ళు అడ్మిషన్ రావడానికి 48% రావాలి. అంటే జస్ట్ లైక్ ఈ కట్ ఆఫ్స్ అన్నట్టు. సో మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు ఒక ఓసీ క్యాండిడేట్ ఉన్నాడు. సో ఓసీ క్యాండిడేట్కి లైక్ 120 మార్క్స్ వచ్చినాయి. సో హీల్ నాట్ బీ ఎలిజిబుల్ ఈవెన్ దో, అంటే అందరికీ కౌన్సిలింగ్కి పర్మిట్ చేయరు. సో కట్ ఆఫ్స్ ఏంటంటే ఈ కట్ ఆఫ్స్ 58% కంటే ఎక్కువ ఉంటేనే ఆ ఓసీ క్యాండిడేట్ అనే అతను కేటగిరీ ఏ సీటు ఆల్ ఇండియా కోటా సీట్లలో జనరల్గా కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 120 వస్తే ఇది అవుట్ ఆఫ్ కౌన్సిలింగ్ అన్నట్టు. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద మేనేజ్మెంట్ కోటా ఇన్ దిస్ కేస్, వెదర్ ఈ కెన్ స్టిల్ గో ఫర్ మేనేజ్మెంట్ కోటా ఆర్ నాట్. సో అవి మనకి అప్పుడు కౌన్సిలింగ్ టైంలో మనకు అప్డేట్స్ ఉంటాయి, దాన్ని బట్టి చూసుకోవాలి. అండ్ అలాట్మెంట్ ఎలా జరుగుతుందంటే ర్యాంక్, కేటగిరీ, ప్రిఫరెన్స్. సో ప్రిఫరెన్సెస్ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి సీట్ అలొకేషన్లో. చాలా స్మార్ట్గా ఇవ్వాలి ప్రిఫరెన్సెస్. సో ఆ విధంగా సీట్ అలొకేషన్ వర్క్ అవుతుంది. సో ఆల్ ఇండియా కోటాలో, స్టేట్ కోటాలో కూడా మల్టిపుల్ రౌండ్స్ అవుతుంటాయి. లైక్ రౌండ్ 1 అని, రౌండ్ 2 అని, మాపప్ రౌండ్ అని, స్ట్రీ వేకెన్సీ రౌండ్ అని. సో అంతిమ లక్ష్యం ఒకటే ఏంటంటే సీట్స్ ఫిల్ చేయడం, వాళ్ళ కౌన్సిలింగ్ లక్ష్యం అది. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ నీట్ ఎగ్జామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.